హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీజే మూవీ అప్డేట్స్. ఇరుముడి మూవీ రివ్యూ చెప్పాలంటే ఇది రెగ్యులర్ మాస్ మసాలా ఫార్ములాని పక్కన పెట్టి రవితేజ గారు ఒక జెన్యూన్ అండ్ డిఫరెంట్ అటెంప్ట్ చేశారనిపిస్తుంది. ఇది కదా మనకి రవితేజ గారి నుండి కావాల్సింది అని అనిపించే మూవీ ఇది. రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రవితేజ ఒక రెగ్యులర్ మాస్ హీరోలా కాకుండా ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ లా కనిపిస్తారు. ట్రైలర్ లో మనం చూసిన ఫాదర్ డాటర్ బాండింగ్, రవితేజ క్యారెక్టర్ కి ఉన్న డ్రింకింగ్ ప్రాబ్లం, ఆ హ్యాబిట్ ని వదిలేసి తన కూతురు కోసం తన లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనే అటెంప్ట్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సైడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో వెళ్తుంటే ప్యారలల్ గా అమ్మాయిల మీద జరిగే క్రుయాలిటీ, క్రైమ్ ట్రాక్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు సినిమా స్టోరీ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. రవితేజ క్యారెక్టర్ విలన్స్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాక ఎందుకు ఎంటర్ అయ్యాడు, విలన్స్ ఎవరు, వాళ్ళకి రవితేజకి సంబంధం ఏంటి, వాళ్ళని ఫేస్ చేయడానికి రవితేజ ఏం చేశాడు, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తే సినిమాలో ఉన్న మెయిన్ ఎగ్జైట్మెంట్ పోతుంది. సో అవి మీరు థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మాత్రం రవితేజ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ వచ్చే సీన్స్ థియేటర్ లో గూస్ బంప్స్ ఇచ్చేలా వర్క్ అయ్యాయి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్ గా చెప్పాల్సింది రవితేజ అండ్ బేబీ నక్షత్ర గురించి. ఇద్దరి ఫాదర్ డాటర్ బాండింగ్ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. యాక్టింగ్ చేస్తున్నారని కాకుండా మన పక్కింట్లో జరిగే ఒక రియల్ ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ చూస్తున్న ఫీల్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరు చాలా బాగా కనెక్ట్ చేశారు. రవితేజ క్యారెక్టర్ లో 2 షేడ్స్ చూస్తాం. ఒక ఫేజ్ లో డ్రింకింగ్ హ్యాబిట్ తో ఉన్న ఫాదర్, ఇంకో ఫేజ్ లో మాల వేసుకుని కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్క్రీన్ మీద చూస్తుంటే ఓల్డ్ జనరేషన్ లో అయ్యప్ప థీమ్డ్ మూవీ గుర్తొచ్చేలా ఒక డిఫరెంట్ ఫీల్ కూడా వస్తుంది. ఆ పాటలు, ఆ డాన్సులు అవన్నీ చూస్తే పర్ఫెక్ట్ డెవోషనల్ మూవీలా అనిపిస్తుంది. బేబీ నక్షత్ర అయితే చాలా సర్ప్రైజ్ చేసింది. ఇంత చిన్న ఏజ్ లో ఎమోషనల్ సీన్స్ ని ఇలా పర్ఫామ్ చేయడం రియల్లీ ఇంప్రెసివ్. రవితేజ గారు చెప్పినట్టు ఈ అమ్మాయికి ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమాలో ఒక మేజర్ హైలైట్. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ అయితే ఎమోషన్స్, టెన్షన్స్, యాక్షన్స్ అన్ని కలిసి ప్రాపర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇంకా ప్రియా భవానీ శంకర్, అజయ్ ఘోష్, సాయి కుమార్, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ రోల్స్ కి ఫుల్ జస్టిస్ ఇచ్చారు. ఇప్పుడు అసలే ఫ్యామిలీ మూవీ ట్రెండ్ నడుస్తుంది కదా, ఇరుముడి కూడా ఆ లిస్ట్ లో డెఫినెట్ గా యాడ్ చేయొచ్చు. కానీ ఫ్యామిలీ మూవీ అన్నాను కదా అని చెప్పి యాక్షన్ ఉండదు అనుకోకండి. ఇందులో యాక్షన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటది. ఎమోషనల్ కనెక్ట్ తో బ్యాలెన్స్ చేశారు. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, ఓవరాల్ విజువల్ ప్రెజెంటేషన్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే మూవీ పర్ఫెక్ట్ అని చెప్పలేం. మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. కొన్ని ప్లేసెస్ లో బీజిఎం ఇంపాక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే ఎమోషనల్ సీన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఫీల్ వచ్చేది. అలాగే క్రైమ్ ట్రాక్ లో అక్కడక్కడ డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ కొన్ని సీన్స్ చూస్తున్న అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. ఇవి పక్కన పెడితే మేజర్ నెగిటివ్స్ అయితే నాకేమీ అంత అనిపించలేదు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఇరుముడి ఈజ్ నాట్ ద రెగ్యులర్ రవితేజ మాస్ మూవీ. ఈ మూవీ డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. సో నా రేటింగ్ వచ్చేసి 3.75/5. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి జీజే మూవీ అప్డేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.